మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో విషయాలు చూద్దాం. 2011లో ప్రతి 1000 మంది బాలురకు 911 మంది బాలికలు గుజరాత్ రాష్ట్రంలో ఉండేవారు. 2018 కల్లా 1000 మంది బాలురకు 842 మంది బాలికలు ఉన్నారు. మార్చి నాటికి 2018 మార్చి నాటికి. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్లో 1000 మంది బాలురకు బాలికలు. జునాగఢ్లో చాలా తక్కువ, 1000 మందికి 607 మంది. అహ్మదాబాద్లో 743, 1000 మందికి 743 మంది బాలికలు. అంటే మున్సిపాలిటీ వారిగా చెప్తున్నాను అనమాట. వడోదరలో 1000 మందికి 775 బాలికలు. గాంధీనగర్లో 1794. అన్ని మున్సిపాలిటీల్లో యావరేజ్గా 1000కి 788 మంది ఉన్నారు. రాజ్కోట్లో అయితే 1000కి 800 మంది. భావనగర్లో 1000కి 822 మంది. సూరత్లో 1000కి 843 మంది. జామ్నగర్లో 1000కి 876. మోర్బీలో 1000కి 826. సుందర్నగర్లో 1000కి 841. అమ్రోలీలో 1000కి 763. సోమనాథ్లో 1000కి 766. జునాగఢ్లో 820. బాద్నగర్లో 812. కూంద్లో 829. బోర్డద్లో 749. ఈ విధంగా గుజరాత్ అన్నిటిలోని అభివృద్ధి చెందుతుంది. ఇటు ఫార్మరంగంలో అభివృద్ధి చెందుతుంది, ఇటు ఎగుమతుల్లో అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామికవేత్తల్లో ఉన్నారు. డొలివెరా లాంటి అద్భుత నగరాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచానికి మోదీ లాంటి గొప్ప వ్యక్తిని అందించారు, గాంధీ లాంటి సహనశీలిని అందించారు. కానీ అక్కడ బాలికలకి సమానమైన అధికారాలు తగ్గిపోతున్నాయి. అదొకటే మోదీ గారు దృష్టిలో పెట్టుకుని బాలికలు అంటే స్త్రీలకు సమానత్వాన్ని అక్కడ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ చాలా ఏరియాల్లోని స్త్రీలకి అన్యాయం జరుగుతుంది. అన్యాయం అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ అక్కడ స్త్రీలకు ఉండదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.